ఎప్పుడో మనకు తెలుసు ప్రయాణం ఎంత దూరం పడుతుందో. ఉదయం వంశీని అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్లో. అంటే సత్యవర్ధన్ ఏది చెప్తే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి ముందే వీళ్ళు ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం, తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసి తను సత్యవర్ధన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం 13వ తేదీ జరిగింది. ఇది స్పష్టంగా ఇది మనం చెప్పడం కాదు, ఇక్కడ మీరు చూడండి. డేట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ 13/2/2025 మద్దూరి సత్యవర్ధన్. ఒంటి గంటకు 1:30 మధ్యలో విజయవాడకు వంశీ గారిని తీసుకొచ్చినట్టు చెప్తారు. అతనికి ఒక నోటీస్ తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న అరెస్ట్ కార్డు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడం కానీ ఏ నేరంలో తీసుకొస్తామని కానీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి తర్వాత పొలిటికల్ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, తర్వాత డీజీపీ గారు, తర్వాత మిగతా వాళ్ళంతా చర్చించి ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఓ ప్రత్యేకమైన ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి 11:45 రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు. ఎవరికి? డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ గారికి. ఉదయం అరెస్ట్ చేస్తారు, రాత్రి 11:45 అంటే 11:30 కోర్టుకు ప్రొడ్యూస్ చేసి 11:45 ఇచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ 12 గంటలకు ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కుక్డప్ స్టోరీ. దీన్నంతా వండి వార్చి అందరితో సంప్రదించి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వంశీని జైల్లో పెట్టడానికి పెట్టిన కేసులు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే సత్యవర్ధన్ అక్కడ జడ్జి ముందరనే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత కోర్టులను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, న్యాయ ప్రక్రియను కూడా పక్కదోవ పట్టించే పద్ధతుల్లో అతనితో మరో స్టేట్మెంటు రికార్డు చేయించి వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టి లోపలికి పంపించే దుష్ట సాంప్రదాయానికి వీళ్ళు తెరదీసినారు. ఇదంతా చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లే పోలీసు వాళ్ళంతా స్క్రిప్ట్ రాస్తున్నారు. తర్వాత ఈ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసులను దానికి పావులుగా వాడుకుంటున్న ఇది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. కేసులు ఎలా పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తా ఉన్నారు, ఎలాంటి అభియోగ పెట్టాలో రాజకీయ నాయకులే చెప్తున్నారు, సాక్షులుగా ఎవరిని చేర్చాలో వారే చెప్తున్నారు, దర్యాప్తు అధికారులను ఎవరిని నియమించాలో ఆ దర్యాప్తు కూడా ఏ విధమైన పద్ధతుల్లో నిర్వహించాలో రాజకీయ నాయకులే చెప్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని. సోషల్ మీడియా కేసులు ఒకవైపు అయితే తర్వాత రాజకీయ నాయకులపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారు. ఎవరైనా చట్ట ప్రకారము కేసులు పెడితే ఎవరికీ అభ్యంతరం లే, కానీ వీళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నారు. హైకోర్టు అన్నా న్యాయ తీర్పు వెలువరించే కోర్టులన్నా
వీళ్ళకి లెక్కలేనితనంగా కనిపిస్తూ ఉంది. ఇటీవలనే సోషల్ మీడియా కేసుల్లో సీసీటీవీని ఫుటేజ్ని పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని అడిగితే సీసీటీవీ ఫుటేజ్లు పోలీసులు ప్రొడ్యూస్ చేయకపోతే హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. మేము ఎప్పుడు ఏమి ప్రొడ్యూస్ చేయమన్న సీసీటీవీ ఫుటేజ్లు ఏదో ఒక మిష చెప్పి ఏదో కారణం చెప్పి మీరు తప్పించుకుంటున్నారు. కోర్టుల మూలంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చెడిపోయిందని చెప్పి కోర్టుకు చెప్తే కోర్టు నమ్మలే, తీవ్రంగా మందలించింది. మీరు మా ఆదేశాలనే ధిక్కరిస్తే డీజీపీనే స్వయానా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా తీవ్రంగా హెచ్చరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన వేసిన చురక. ఇది తీవ్రమైన అవమానం రాష్ట్ర ప్రభుత్వానికి. అయినప్పటికీ వాళ్ళు రాజకీయ కక్షలు తీర్చుకునే ఉద్దేశంతో ఇలాంటివన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టను దిగదార్చే పనులకి పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. అబ్బాయి చౌదరి మన దెందులూరు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక వివాహానికి అబ్బాయి చౌదరి వెళ్తే ఆ పెళ్ళికి చింతమనేని ప్రభాకర్ ప్రస్తుత ఎమ్మెల్యే కూడా వచ్చారు. వాహనము అడ్డం లేకపోయినప్పటికీ అబ్బాయి చౌదరి డ్రైవర్ని నానా దుర్భాషలాడుతూ వినకూడని భాషతో అతను తీవ్రమైన తిట్ల దండకాన్ని చూస్తే అదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇక్కడ కొన్ని అవన్నీ చూపించడం ఇష్టం లేక, ఆ భాష వినడం ఇష్టం లేక కొన్ని కట్ చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. దీంట్లో అబ్బాయి చౌదరి బాధితుడు, అబ్బాయి చౌదరి డ్రైవర్ బాధితుడు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుతో సహా అబ్బాయి